హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత అనగా కామన్ ఎరా 7,000 సంవత్సరాల తర్వాత భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుంది? భారతీయుల జీవన విధానం ఎలా ఉంటుంది? సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ప్రఖ్యాత హిందూ ఆలయాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా ఎన్నో విషయాలను దేవీ భాగవతాన్ని ప్రామాణికంగా చేసుకుని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత అనగా కామన్ ఎరా 7,024 సంవత్సరానికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే సాలగ్రామాలు నేపాల్లోని గండికి నది నుంచి పూర్తిగా అదృశ్యమైపోతాయి. అలాగే పూరి జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత తన ఆలయాన్ని భారతదేశాన్ని విడిచిపెట్టి తన స్వస్థలమైన వైకుంఠానికి చేరుకుంటాడు. ఎప్పుడైతే సాలగ్రామాలు శివశక్తులు పూరి జగన్నాథుడు కలియుగంలో భారతదేశం నుంచి అదృశ్యమై వారి స్వస్థానానికి చేరుకుంటారో అప్పటి నుంచి భారతదేశంలో సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దైవ పూజలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యాధర్మాలు, గ్రామదేవత వ్రతాలు ఇలాంటివన్నీ కూడా వారితో పాటే భారతదేశం నుంచి మాయమైపోయి కేవలం వామాచారాలు మాత్రమే మిగులుతాయి. ప్రజలు కపటులుగాను, మిథ్యావాదులుగాను, అహంకారులుగా, దొంగలుగా, క్రూరులుగా మారిపోతారు. తులసి మొక్కను చూద్దామన్నా భూమిపైన కనిపించదు, పూర్తిగా అంతర్ధానం అయిపోతుంది. స్త్రీ పురుషుల భేదం అనేది ఒక్కటి తప్పించి మనుషుల్లో వావి వరుసలు పూర్తిగా అంతరించిపోయి విచ్చలవిడిగా మనుషులు జీవించడం మొదలు పెడతారు. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత నిర్భయంగా జరిగే వివాహాలంటూ ఉండవు. ప్రతి స్త్రీ పురుషుల వివాహము దొంగచాటుగానే జరుగుతూ ఉంటుంది. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఏ ఇంట చూసినా ఆడపెత్తనమే కొనసాగుతూ ఉంటుంది. భార్యాభర్తలు నిత్యం కొట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి ఇంట్లో స్త్రీల ఆధిపత్యమే కొనసాగుతోంది. భర్తను ఒక సేవకుడుగా భావించి బానిస కన్నా హీనంగా చూస్తారు. అత్తమామల పరిస్థితి పనివాళ్ళ కన్నా హీనంగా ఉంటుంది. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత ప్రతి వ్యక్తి తన రక్త సంబంధికులతో మాత్రమే సంబంధం నిలుపుతాడు తప్ప విద్యా సంబంధికులతో మాట్లాడడానికి ఇష్టపడడు. ప్రతి మనిషి ఎదుటి మనిషితో ఎప్పుడు అపరిచితుల్లాగే మెలుగుతూ ఉంటాడు. ఆడవాళ్ళ ఆజ్ఞ లేనిదే ఎవరు ఏ పని చేయలేని దుర్బలులైపోతారు. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత వేదజ్ఞానం పూర్తిగా అంతరించిపోయి మ్లేచ్ఛ విద్యలు, విదేశీ మ్లేచ్ఛ శాస్త్రాలనే భారతీయులు పాటిస్తారు. సత్యం అనే పదానికి భారతదేశంలో చోటే ఉండదు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి పిల్లలు పుట్టించే సామర్థ్యాన్ని కోల్పోతారు. స్త్రీలందరూ సంతానహీనులవుతారు. ఆవులన్నీ పాలు ఇవ్వడం మానేస్తాయి. ఒకవేళ పాలు ఇచ్చిన అందులో వెన్న అనేదే ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. గృహస్థులందరూ సత్యహీనులవుతారు. దేశాన్ని పాలించే రాజుల్లో గాని, నాయకుల్లో గాని వీరత్వం, క్షేత్రధర్మం 1% కూడా ఉండదు. ప్రజలందరూ ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల అధికమైన బాధలు అనుభవిస్తారు. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్న నదులు, తటాకాలు, సరస్సులు, చెరువులు పూర్తిగా నీరు లేకుండా ఎండిపోయి కనిపిస్తాయి. కోటి మందిలో ఒక్కడు కూడా పుణ్యాత్ముడు అనగా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించేవాడు, భగవద్ నామాన్ని జపించేవాడు ఒక్కడు కూడా కనిపించడు. బాలికలు కూడా కుట్రలు, కుతంత్రాలతో నికృష్టమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎక్కడ చూసినా మోసానికి సంబంధించిన వార్తలు మాత్రమే వినిపిస్తాయి. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోని కొన్ని గ్రామాలు, నగరాలలో మనుషుల సంచారమే లేకుండా చాలా భయంకరంగా మారిపోతాయి. కొన్ని ప్రాంతాలలో కేవలం ఒకే ఒక మనిషి మాత్రమే జీవిస్తూ ఉంటాడు. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ మనుషుల సంచారం లేకపోవడం వల్ల అరణ్యాలు పెరిగిపోతాయి. ఆఖరికి అరణ్యాల్లో జీవించే వాళ్ళ దగ్గర నుంచి కూడా పాలకులు బలవంతంగా పన్నులు వసూలు చేస్తారు. కేవలం నదీ పరివాహిక ప్రాంతాల్లోనూ, చిన్న చిన్న తటాకాలు, చెరువుల దగ్గర మాత్రమే పంటలు పండుతాయి. వ్యవసాయ భూములన్నీ బీడి భూములుగా మారిపోతాయి. మంచి పంటను అందించే సారవంతమైన భూములన్నీ నిస్సారమైపోయి ఎక్కడా పంటలు పండవు. ఉన్నత వంశాల్లో జన్మించిన వాళ్ళంతా నీచులుగా, అధర్మవాదులుగా మారిపోతారు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులుగా మారిపోతారు. ప్రజలందరూ దయ, కనికరం, జాలి అనే పదాలకు అర్థం తెలియకుండా హింసలు చేస్తూ ఒక మనిషిని మరొక మనిషి చంపుకుంటూ బ్రతుకుతారు. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత స్త్రీ పురుషులందరి యొక్క ఎత్తు పూర్తిగా తగ్గిపోయి కేవలం పొట్టివారుగానే జీవిస్తారు. అదే విధంగా గద అని పిలిచే వ్యాధి వల్ల ప్రజలందరూ పీడించబడుతూ అల్పాయుష్కులుగా జీవిస్తారు. అసలు యవ్వనమే ఎక్కడా కనిపించదు. అందరూ 20 ఏళ్లకే వృద్ధులుగా మారిపోతారు. 8 ఏళ్లకే స్త్రీలు రజస్సులై గర్భవతులవుతారు. తర్వాత సంవత్సరానికే ప్రసవించి 16 ఏళ్లకే ముసలివాళ్ళుగా మారిపోతారు. భర్తతో, పిల్లలతో ఆనందంగా జీవించే స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది స్త్రీలు గొడ్రాలుగానే మిగిలిపోతారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నిస్సంకోచంగా వారికి పుట్టిన ఆడపిల్లలను అమ్ముకొని జీవిస్తారు. ప్రతి కుటుంబంలో మగవారు వ్యభిచారం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కలియుగం ప్రారంభమైన 10,000 సంవత్సరాల తర్వాత జరిగే ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అయిపోతుంది. వెంకటేశ్వర స్వామివారి నామాన్ని జపించాలన్నా కూడా డబ్బులు చెల్లించి ఆ తరువాతే నామాన్ని జపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనవంతులు కీర్తి కోసం, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. ప్రజలు నీదా నాదానే భేదం లేకుండా కనిపించిన ప్రతి భూమిని ఆక్రమించుకుంటారు. అక్క, చెల్లి, తమ్ముడు, వదిన, సవతి తల్లి, మేనత్త, రక్త సంబంధికురాలు వంటి వావి వరుసలు పూర్తిగా అంతరించిపోతాయి. తల్లిని తప్పించి అందరితోనూ అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి. ఎవరు ఎవరికి భార్య, ఎవరు ఎవరికి భర్త నిర్ణయించడం చాలా కష్టమవుతుంది. కలియుగంలో భారతదేశం సమస్తం మ్లేచ్ఛమయమైపోతుంది. కలియుగం పూర్తయ్యే నాటికి చెట్లు యొక్క ఎత్తు కూడా పూర్తిగా తగ్గిపోయి కేవలం హస్తమంత ఎత్తు మాత్రమే ఎదుగుతాయి. అలాగే మనుషుల యొక్క ఎత్తు కూడా పూర్తిగా తగ్గిపోయి కేవలం బొడనవేలంత పరిమాణంలో ఉండే మనుషులు మాత్రమే భూమి మీద జన్మిస్తారు. ఎప్పుడైతే చెట్లు మనుషుల యొక్క పరిమాణం
పరిమాణం తగ్గిపోతుందో ఆ క్షణంలో శ్రీమన్నారాయణుడు కలికి నామధేయంతో భూమి మీద అవతరించి బలిష్టమైన సుదీర్ఘమైన కర్వాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతా వీరవిహారం చేస్తూ మ్లేచ్చులందరినీ సంహరిస్తాడు. 3 రాత్రుల్లో ఈ భూమండలాన్ని మొత్తం మ్లేచ్ఛశూన్యం చేసి అంతర్ధానం చెందుతాడు. తరువాత నిరంతరాయంగా 6 రాత్రులు 6 పగళ్ళు కొండపోతగా స్థూల ధారలతో వర్షం కురుస్తుంది. భూమి మొత్తం జలమయమైపోతుంది. తరువాత కృతయుగం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.